మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హనీ. ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే చెన్నైలో. అటు మన ఫేమస్ చెన్నై ఆటో ఇక్కడి నుంచి ఎలా రెండు పెద్ద బీచ్ లార్జెస్ట్ మ్యూజియం ఇది. ఎవరో నవాబులు కట్టించారంట సరే కదా. మా ఆవిడ దాటి చూపిస్తున్నారు. నేనేమో ట్రాన్స్లేటర్ గురించి చెప్పుకున్నట్లయితే చెన్నైలో చాలా పాత గుళ్ళు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద పొడవైన బీచ్ ఉంది. అది ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. అంతకంటే ముందు వాళ్ళ స్పెషల్ ఫిల్టర్ కాఫీ వేద్దాం. అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. Welcome to India. Let's go. He gave us the way. ఇప్పుడు మేము టీ తాగడానికి వెళ్తున్నాం. టీ అలవాట్లేదండి, కాఫీ తాగడానికి వెళ్తున్నాము. ఇప్పుడు చెన్నైకి వచ్చారంటే మరి చెన్నైలో ఫిల్టర్ కాఫీ తాగకపోతే ఎలాగా? Honey? I think we can take from here. ఉంగులేసేస్తున్నాడు. వచ్చాం అంతే, ఇంకా ఉంగులేసేస్తున్నాడు. రెండు కాఫీయా? ఇంగ్లీష్ నాంద తెలుగు. స్పెషల్ కాఫీ రెడీ అయిపోతుంది. నాట్ స్ట్రాంగ్. ఓకే, యువర్ కాఫీ ఇస్ రెడీ. ఇదండి కాఫీ. చేర్స్. కాఫీ తాగినప్పుడు పంచదార బాగా ఎక్కువ వేస్తాడు. చేర్స్. 2 సార్లు చేస్తాను నేను. వెల్కమ్ టు చెన్నై కరుమ్. బజ్జీలు తీసుకోవాలని ఉంది. తీసుకున్నా వద్దా ఆలోచిస్తున్నాను. బజ్జీలు మాత్రం మంచి ఫ్రెష్గా కేకలా కనిపిస్తున్నాయి నాకు, వేడిగా. ఆ మిరపకాయ బజ్జీలు రమ్ము అని పిలుస్తున్నాయి అనమాట నన్ను. అది చూస్తుంటే కళ్ళు ఇంకా ఆగట్లేదు. కళ్ళు దాని మీదే ఉన్నాయి నాకు. ఈ కాఫీ బాగుందా? నేను 100% కాదు. నేను ఫిల్టర్ కాఫీ ముందు కూడా ట్రై చేశాను, కానీ ఇది చాలా తీగా ఉంది. నా స్టైల్గా లేదు. ప్లస్ పాలుగా ఉన్నాయి. ఆ కాఫీ ఫ్లేవర్, కాఫీ స్మెల్, కాఫీ టేస్ట్ రాలేదు నాకు. అయితే ఆ హంట్ మాత్రం ఆగదు. కాఫీ కోసం కాఫీ వేట నడుస్తూనే ఉంటుంది. How much, brother? 2? 30? Let's go. ఓకే అండి, గూగుల్ అమ్మకి కోటి దండాలు అనమాట. దానికి రీజన్ ఏంటంటే గూగుల్లో మేము సెర్చ్ చేసాము ఒక మంచి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి అమ్మా అని. అది గూగుల్ ఏం చేసింది, మాకు ఒక టెంపుల్ తీసుకొచ్చింది. ఈ టెంపుల్ ఏరియా, టెంపుల్ కాదు కానీ టెంపుల్ ఏరియాలో ఉందంటే అమాంతంగా ఎవ్వరు లేరనమాట. దయ్యాల కొంపల్లో ఉన్నాయి. ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకైతే. ఇదిగో అక్కడ అన్ని గోస్ట్ హంటింగ్ వీడియో చేయాలంటే ఇక్కడ రావచ్చు అనమాట. నాకు మా ఆవిడైతే వదలదు నన్ను. నాకైతే 100% రావాలని ఉంది. ఇదిగో ఇల్లులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓకే, గుడి గురించి మాట్లాడుకోవాలంటే గుడి ఇదిగో ఇదనమాట గుడి. మనం ఈ గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు. గేట్లు మాత్రం అక్కడ ఉన్నాయి. దిస్ ఈస్ ద గేట్. మా ఆవిడ ఇంకా అక్కడి నుంచి తిరుగుతుంది. ఆయన మన ఫేమస్ చెన్నై ఆటో అన్నమాట. ఇక్కడ మనం లోపల మరి టెంపుల్ క్లోజ్ చేస్తుందా మరి ఏంటి అర్థం కాలేదు. ఖాళీగా ఉంది. బాగుంది, ప్లేస్ మాత్రం బాగుంది. చెన్నై అవనివ్వండి, శ్రీలంక అవనివ్వండి, దుబాయ్ అవనివ్వండి, ఎక్కడికి వచ్చినా కూడా మన ఎక్స్ప్లోరింగ్ మాత్రం ఆగదు. గజిబిజి ఎక్స్ప్లోరింగ్ అనమాట. అందుకే ఈ వీడియోలు మీరు ఎంత పుష్ చేస్తే అంత పుష్ చేయండి. ఇదిగో బాగుంది కదా. ఏదో ఫొటోస్ చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఫోటోల్లో ఏదో రేంజ్లో ఉందన్నమాట టెంపుల్. కారు ఉంది. ఈ కారు ఇక్కడి నుంచి ఎలా వచ్చింది? గేట్ ఏమో బుల్లిది, కారు ఎలా వచ్చింది? ఎవడు అక్కడి నుంచి ఇక్కడికి వేస్తుంటాడు. ఇక్కడ గుడి, అమ్మవారి గుడి. మా ఆవిడది. నైస్. Be careful. I think this is like they are new or old. I think it's old, but they are renovating. I think పాతది అనుకుంటా, కానీ వాళ్ళు రెనోవేషన్ చేస్తున్నారు. బుల్లి పంతులు గారు. పదండి మనం వెళ్ళిపోదాం.
లెట్స్ గో భయ్యా. The picture, it looks so big, so huge. కొత్త సినిమా తీసారనమాట. సినిమా పేరు ఏంటంటే ఆటోలో మా సంసారం. ఎలా ఉంది సినిమా పేరు? కేక. కేక అయితే తమ్ పెట్టండి, ఆ కామెంట్లో ఎస్ ఎస్ అని పెట్టండి. అందరూ డ్యూటీలు అవ్వగొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, అలసిపోయి ఉన్నారు. మా పని చూడండి, మాకు ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, కానీ జర్నీ మాత్రం ఉంది. ఆ జర్నీ ఎండ్లెస్ జర్నీ అనమాట. ఎక్కడికి వెళ్తామో అనేది తెలీదు. అది మా ప్రయాణం, గమ్యం లేని ప్రయాణం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే బీచ్లో ఉన్నాము. సాధారణంగా ఏ కంట్రీలో కూడా మీకు బీచ్లో ఇలాగ మార్కెట్లు కనిపించవు, కానీ మన చెన్నైలో ఇలాగ చిన్న మార్కెట్ టైప్లో కనిపిస్తుంది. ఈ బీచ్ గురించి చెప్పుకున్నట్లయితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బీచ్. ఈ ఇసుకలో నడుస్తూ పైనుంచి ఎండ, కింద నుంచి వేడి, అబ్బా అదో రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ ఫేక్ టాటూలు కూడా వేస్తున్నారు. ఫేక్ అయితే పర్లేదు, ఒరిజినల్ మాత్రం ఇలాంటి ప్లేస్లో వేయించుకోకండి. ఎలాంటి సూదులు పొడుతారో తెలీదు. సాలిడ్ కలర్ సోడా. హౌ టు ప్రెస్ ద ఫింగర్ దేర్? Me, I press? యా, యూ హ్యావ్ టు ప్రెస్. మా వాడు ఎప్పుడు ట్రై చేస్తారు ఫస్ట్ టైము. లోపలికి వెళ్దాం. కొంచెం బెటర్గా ఉంది, ఇప్పుడు బాగుంది. మర్చిపోయినా ఎలా చేయలు. ఓకే అండి, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. కేకలా ఉంది. ఓ సో డిలిషియస్. Delicious, actually. ఐ లైక్ ఇట్. Take another one. యా Brother? భయ్యాజీ ఏక్ और दे दो. నేను ఇంకొకటి తీసుకున్నాను. నౌ ఐ బికమ్ ప్రో అగైన్. ఏ నీళ్ళతో చేశారో తెలియదు కానీ తాగేస్తున్నాం. ఏం అవ్వకూడదు, దేవుడి దగ్గర. థ్యాంక్ యూ. మా ఆవిడకి అలవాటు అనమాట, ప్రతి ఒక్కరికి బై బై చెప్తుంది అనమాట. గుడ్ మార్నింగ్ చెప్తుంది, గుడ్ నైట్లు చెప్తుంది. ఇక్కడ ఎవరికి అలవాట్లు లేవు. థ్యాంక్ యూ చెప్పినా కూడా కొంచెం ఆశ్చర్యపోతున్నారు అనమాట, ఏంట్రా థ్యాంక్ యూ చెప్తున్నారని. లాంగెస్ట్ బీచ్ అంటే పొడవైన బీచ్ అని ఇంకో సైడ్ నుంచి అనుకున్నాను నేను, కానీ ఎలాగా పొడవైందని అనుకోలేదు నేను. ఇప్పుడు అర్థమైంది సెకండ్ లాంగెస్ట్ బీచ్ అని ఎందుకంటారు అనేది. ఎందుకంటే డిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంది. బీచ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లు నడాలి. అది కూడా స్పెషల్లీ ఇలాంటి ఇసుకలో నడడం తోలు తీరిపోతుంది. క్యాప్లు అమ్ముతున్నారు సరే, బట్టలు అమ్మడం ఏంటి బీచ్లో అర్థం కాలేదు. చెప్పులు అమ్ముతున్నారు, ఓకే అది సరే. బ్యాగులు అమ్ముతున్నారండి, లగేజ్లు అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి మీరు లగేజ్లు కొనుక్కొని నడుచుకొని మళ్ళీ ఇసుకలో నుంచి చివరికి తిరిగి వెళ్ళినప్పటికీ తిరుపతి మళ్ళీ. అమ్మ బీచ్కి వెళ్ళడానికి ఎంత పెద్ద జర్నీయా, పెద్ద టాస్క్లా ఉంది ఇప్పుడు మాకు. అమ్మ కూరగాయలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. కూరగాయలు అమ్ముతున్నారు మా పక్కన. కూరగాయలు లేదండి, కూరగాయలు కాదు, ఏదో వండుతున్నారు అనుకుంటా. బజ్జీలు వేస్తున్నారు ఇక్కడ. కూరగాయలు ఏమో అనుకున్నాను నేను, అదే డౌట్ వచ్చింది, ఇక్కడికి వచ్చి ఎవరు కూరగాయలు కొనుక్కుంటారా అని. లేదు బోల్డ్ అని ఉన్నాయి, మీకు ఏం కావాలంటే అయ్యి బజ్జీలు వేసి ఇచ్చేస్తారనమాట. అండ్ ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నడుస్తూనే ఉన్నాం. బుడగలు ఉన్నాయంటే గన్ను ఉంటుంది. గన్ను ఉందంటే ఇక్కడ చూడండి, ఫిష్ ఫ్రై మసాలా పెట్టేసి ఉన్నాయి. ఇవన్నీ యూ విల్ ఫ్రై ఇట్ రైట్, వీ సెలెక్ట్ అండ్ దెన్ యూ విల్ ఫ్రై ఇట్. ఓకే నైస్. అది చివరికి ఫైనల్గా బీచ్కి చేరుకున్నాము. ఇదండి బీచ్. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి ఒకసారి. ఇది అన్ఫార్చునేట్లీ బీచ్ గురించి చూసుకున్నట్లయితే బీచ్ తక్కువ, నాకు చెత్త ఎక్కువ కనిపిస్తుంది. ఇదిగో మీకు అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ డైపర్లు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 డైపర్లు ఉన్నాయి చిన్నపిల్లలు. ఇవి తప్పు మందా లేదంటే గవర్నమెంట్? ఏమంటే నేను పొలిటిక్స్లోకి ఎక్కువ దూరను, కానీ నేను గమనించింది ఏంటంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంది. వేరే కంట్రీస్కి మీరు వెళ్ళారంటే ఇసుక తప్పించి మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ చెత్త తప్పించి ఇంకేం కనిపించట్లేదు నాకైతే. నిజానికి నేను గవర్నమెంట్కి బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే ఏ బీచ్ దగ్గర చూసినా కూడా మీకు ప్రతి 500 మీటర్స్ 300 మీటర్స్ దూరంలో వాళ్ళు అక్కడ
ఒక గార్బేజ్ బిన్ పెడతారనమాట. ఇక్కడ నేను చూసినట్లయితే మీకు ఇక్కడ గార్బేజ్ బిన్ అనేదే కనిపించదు. మరి చెత్త పాడేసే వాళ్ళు ఎక్కడ పాడేస్తారు? అవును, ఆబ్వియస్లీ జనాలు వస్తారు, వాళ్ళ చెత్తను చాలామంది పట్టుకుని వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. క్లీనింగ్ చేస్తున్నారు. స్పెషల్గా హైర్ చేస్తున్నారు. వాళ్ళ బీచ్లో చెత్త అంతా, ఆ పేపర్లన్నా కాగితాలన్నీ ఏరి, అంటే మున్సిపాలిటీ తరఫు నుంచి అనమాట, వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది, ఎవరో గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరైనా హైర్ చేసి ఇక్కడ రోడ్లు తొట్టడమే పెద్ద గొప్ప వాళ్ళకి, అలాంటిది ఇక్కడ ఏం తుడుస్తారు? ఇక్కడ ఎవరో అగరొత్తులు ఇట్టారు. ఇక్కడ ఏదో సబ్బు ప్యాకెట్లు, ఏదేదో చెప్పులు అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోవచ్చు, ఎవరో మిస్ అయిపోయినాయి అనుకోవచ్చు. కానీ మిగిలిన చెత్త అంతా నాకేం అర్థం కాలేదు. ఐస్ క్రీమ్ ప్యాకెట్లు ఓకే. మా ఆవిడకి ఫ్యాన్స్ వచ్చేసారు. బీచ్ నుండి బయట పడడం కూడా పెద్ద టాస్క్లా ఉంది. ఆ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. ఏదో సహారాలను నడుతున్నట్టు ఉంది. సెకండ్ లార్జెస్ట్ బీచ్, ఓకే, accepted. Are you okay? చెన్నైలో ఒక ఫేమస్ కెథాడ్రియల్కి వచ్చాము. కెథాడ్రియల్ అనే వర్డ్ మనం సాధారణంగా యూజ్ చేయము, మన చర్చ్ అని అంటాము. అయితే ఇప్పుడు మేము సంతోమ్ చర్చ్ అనే ప్లేస్ లో ఉన్నాము. పదండి మనం లోపలికి డిస్కవర్ చేద్దాం. చెన్నైలో చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ ఈ చర్చ్. బేసిక్ గా ఈ చర్చ్ గురించి చెప్పుకున్నట్లయితే 500 సంవత్సరాల పాత చర్చ్. దుమ్ములు ఉన్నాయి ఇక్కడ. అబ్బో, అన్నీ మనుషుల దుమ్ములు అనమాట. ఈ చర్చ్ నిర్మాణించేటప్పుడు ఈ చర్చ్ కింద ఇవన్నీ దొరికినాయి. వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ ఇంకా మ్యూజియంలో పెట్టేశారు. ఇప్పుడు నేను మన నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చాను. ఈ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే చెన్నై మ్యూజియం. అంటే దీన్ని చెన్నై గవర్నమెంట్ మ్యూజియం అని అంటారు, కానీ దీనికి ఇంకో రెండో పేరు ఉంది, మద్రాస్ మ్యూజియం. నేనైతే మద్రాస్ మ్యూజియం అనేది ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మద్రాస్ ఆ పేరు బాగుంది, నాకైతే ఆ పేరు నచ్చింది చెన్నై కంటే. ఈ మ్యూజియం చూడండి ఎంత బాగుందో, అద్దరిపోతుంది. ఈ మ్యూజియం గురించి చూసుకున్నట్లయితే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యూజియం ఇది. చాలా పాత మ్యూజియం. లోపలికి వెళ్ళి డిస్కవర్ చేద్దాం, పదండి. ఎలా మ్యూజియం అయితే కేకలా ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఐ థింక్ దట్స్ రైట్. కానీ ఒకే బిల్డింగ్ కాదు, ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అందుకు ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఈ పక్కన వేరేది ఏముందో మరి తెలియదు. ఇక్కడ అదిగో ఈ సైడ్ అనుకుంటా, ఇక్కడ డైనోసార్స్ టైప్లో ఉన్నాయి. ఏంటో చూద్దాం ఇప్పుడు. మార్నింగ్ 8 o'clock ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5 o'clock క్లోజ్ చేస్తారు. నా పక్కన చూడండి, నా పక్కన డైనోసార్లు ఉన్నాయి. గేట్లు ఓపెన్ చేసి చేద్దాం. ఎవరికైనా రావాలంటే వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. థియేటర్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. లోపలికి వెళ్దాం. ఇది థియేటర్ ఎలా ఉంది చూడండి, ఎంత బాగుంది. తొంటరి పని బుర్రలోకి వచ్చింది. ఆ తొంటరి పని ఏంటంటే సీట్ మీద కూర్చోవాలనిపిస్తుంది నాకు. బాగుంది, కేకలా ఉంది. గేట్ నెంబర్ 1 కోసం వేట ఆడుతున్నాం. ఆ గేట్ నెంబర్ 1లో ఏముంది అనేది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దరు. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. నేనైతే పిచ్చగా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు అటువంటి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎటువంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. కుక్కరాజు గారు వస్తున్నారు, మా ఆవిడ ఇప్పుడు భయపడతారు చూడండి. What happened? How is it? I love it. బిల్డింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్స్ 150-160 ఇయర్స్ ఓల్డ్ అంటండి. దానివల్ల మాకు ఇంకా మంచి ఎఫెక్షన్ వస్తుంది, ఎందుకంటే ఎంత పాతదైతే అంత బాగుంటుంది. లుక్ ఎట్ ద స్కార్పియో, ఎంత ఉంది చూసారా?
భలే ఉంది భలే భలే. ఓ ఐ థింక్ ఇట్ విల్ మూవ్. Crazy. పట్టుకోదన్నారు, మా ఆవిడ పట్టుకుంటుంది. మా ఇద్దరికి అలవాటు అనమాట. ప్రతి ఓల్డ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, పిరమిడ్స్ అయినా లేకపోతే ఏ ఓల్డ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తామంటే వాటిని టచ్ చేసి వాటి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోము, కానీ ఆ ఎనర్జీని మేము ఫీల్ అవుతాం అనమాట. అద్భుతం అని చెప్పాలంటే ఈ ప్లేస్ ఎంత బాగుందంటే రోజంతా ఇక్కడ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ శివలింగం కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. ఎందుకంటే నార్మల్గా అయితే లింగం చూస్తారు, కానీ ఇక్కడ మరి బుద్ధుని పెట్టారు. అంటే కాంబినేషన్ అనమాట. చూడండి, ఈ ప్లేస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నాలుగున్నర అయింది, ఇప్పుడు 5 గంటలకి మూసేస్తారు. యమ్మా వాస్ దట్? ఏ డైనోసార్ అనుకున్నారు కదా, కాదు. దాన్ని ఫేస్ స్ట్రక్చర్ చూసి నాకు అర్థమైపోయింది అది ఎలిఫెంట్ అండి. ఎంత ఉంచండి, వేల్ ఫిష్ అంటండి. ప్రపంచంలోనే అతి పెద్ద జంతు, లివింగ్ యానిమల్ అని చెప్పుకోవచ్చు వేల్ ఫిష్. కేక, అన్ని బోన్స్. చాలా బాగుందండి ఈ మ్యూజియం. కంపల్సరిగా మస్ట్ ఫ్యామిలీతో పాటు విజిట్ చేయాలి మీరు. మనిషి, గుర్రం, ఏమండి రాక్షస బల్లి తలకాయ చూడండి. వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి, ప్రతి ఇది ఉంది ఇక్కడ. ఏనుగు చూడండి ఎంత ఉందో. మా ఆవిడ ఎంత ఉంది, ఆ ఏనుగు ఎంత చూడండి, చాలా పెద్దది. ఇండియన్ ఎలిఫెంట్ అంట, మేల్ ఎలిఫెంట్, చాలా చాలా పెద్దది. వావ్. చెయ్యి ఎంత ఉంది చూడండి, బోన్ ఎంత ఉంది చూడండి. వావ్. ఇది రియల్ స్కిన్ అనమాట, ఆఫ్రికన్ లయన్. ఎంత ఉంది చూడండి. స్టాండ్ నెక్స్ట్ టు దట్ సో పీపుల్ కెన్ సీ హౌ బిగ్ ఇట్ ఈజ్. చూడండి ఎంత ఉందో, హ్యూజ్. ఎంత అందంగా ఉంది చూడండి. కేక. మాకు వెళ్ళాలనిపిస్తలేదు. వీ డోంట్ వాంట్ టు గో హోమ్. వీ వాంట్ టు స్టే అంటిల్ దే కిక్ us out. They did it already. They did it. Light off. They are very polite. They are very nice, and but of course, when the time comes, everyone wants to go home except us, because we are just rounding here and there, and we don't have home. We have hotels. We have hotels only. So I went home with hotel is our home. Whenever we go any hotel, that's our home for one night, and then next day same or maybe change. రోడ్లు క్రాస్ చేయడం చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. తేడా జరిగిందంటే పుర్రెలు పగిలిపోతాయి అనమాట. మామూలుగా పుర్రెలు పగలవు. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ అలసిపోయావు కదా, 4 తిరగట్లేదు ఇప్పుడు. ఓకే, వెర్ ఇస్ ద ఎంట్రన్స్? హౌ డు యూ నో? మా ఆవిడకి అన్నీ తెలుసు. I was here before. I born here. మా ఆవిడ ఇక్కడే పుట్టిందంట. I'll show you the way you come. మా ఆవిడ దారి చూపిస్తుందంట. ఇప్పుడు నేనేమో ట్రాన్స్లేటర్ ఉన్నాయి దానికి తగ్గట్టు. I will tour guide you there. This is the entrance, but I don't think so female can go inside like that. This is the mosque. Brother, can I make a video? Come here. ఓకే అండి, మనం మాస్క్ దగ్గరికి వచ్చేసాము. చెన్నైలో చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ మాస్క్. ఇదిగోండి, ఇది మాస్క్. లోపల ఏం మీకు కనిపించదు, మాస్క్ కాబట్టి ప్లెయిన్గా ఉంటుంది. అందరూ అక్కడ నమాజులు చదువుతున్నారు, అందుకే నేను లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళని. కానీ చాలా పాత మాస్క్. भैया जी, ये कितना पुराना मस्जिद है? ये कम से कम 1.5 साल। हाँ? 150,000 years. 150 years. 1,000 years. వావ్, 150 ఇయర్స్ అంటండి. ఆయన 1000 అంటున్నాడు. 1000 ఉండదు, 150 ఇయర్స్. మా ఆవిడ అక్కడే ఉండిపోయింది. ఎవరో నవాబులు కట్టించారంటండి ఆ మాస్క్ని, కానీ యాక్చువల్ మాస్క్ 1000 lights. 1000 lights, yeah. The other one. They used to keep 1000 lights to bright the mosque. ఈ స్ట్రీట్ పేరు 1000 లైట్స్, కానీ నా వెనకాల ఉన్నది అది అసలైన 1000 లైట్స్ మాస్క్ అనమాట. 1000 లైట్స్ మాస్క్ అని ఎందుకంటారంటే, పూర్వం అప్పట్లోని దీపాలు వెలిగించారు అనమాట. ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల దీపాలు వెలిగించడం, 1000 దీపాలు వెలిగించి ఈ మొత్తం ఈ మాస్క్ని బ్రైట్ చేసేవారంట. ఆ బ్రైట్ చేయడం వల్ల మొత్తం ఈ ఏరియా, ఈ సిటీ అంతా బ్రైట్గా కనిపించిందంట.
అది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అసలైన మాస్క్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ మాస్క్ గురించి చూసుకున్నట్లయితే ఆ మాస్క్ 150 years ago కట్టారంట. అది నవాబులు కట్టించారంట. ఇప్పటికీ కూడా చెన్నైలో నవాబులు ఉన్నారంట. నేనే ఆశ్చర్యపోయాను నవాబులు ఉన్నారా అని. పదండి, నా పక్కన ఇక్కడ అమ్మ ఆటో ఉంది. అమ్మ ఆటో అంటే మీకు తెలిసిందే కదా, అమ్మగారు ఆటో డొనేట్ చేసిన ఆటో అనమాట. నేను ఫస్ట్ టైం చూసాను, చాలా హ్యాపీ అవ్వను. పదండి, ఇది ఆటో అనమాట. భలే ఉంది కదా, కేకలా ఉంది, మంచి కలర్ఫుల్గా ఉంది. ట్రాఫిక్ అండి, విపరీతమైన ట్రాఫిక్. ఇక్కడ గ్రిల్ చికెన్ అమ్ముతున్నారు. తినాలని ఉంది, ప్రతిదీ తినాలని ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలి. మొన్నటి దెబ్బ మళ్ళీ గట్టిగా తగులుతుందేమో అని. ట్రాఫిక్ చూడండి, ఫుల్ ట్రాఫిక్, ఫుల్ క్రౌడెడ్. ఎవ్రీవన్ ఫినిష్ దేర్ వర్క్ అండ్ దేర్ గోయింగ్ హోమ్. బిజీ. ఇదండి వాళ్ళ మాస్క్. ఇక్కడ మాస్క్ గురించి చూసుకున్నట్లయితే ఇది షియా మాస్క్. అంటే ముస్లిమ్స్లో కూడా దాంట్లో సబ్ ముస్లిమ్స్ అని ఉంటారు. అంటే షియా, సున్నీ అలాగా ప్రార్థన చేసే విధానం ఒకటే, కానీ వాళ్ళలో సబ్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఓకే అండి, వీడియోని పర్ఫెక్ట్గా ఎండ్ చేద్దాం. ఆ పర్ఫెక్ట్ ఎండ్ చేయాలంటే పొట్టపూజ చేయాలి. పొట్టపూజ చేయడానికి మేము ఒక స్పెగెటీ ఆర్డర్ పెట్టామన్నమాట. స్పెగెటీ ఇదిగో 210 రూపాయలు పడింది. ఇక్కడ స్టిక్కీ చికెన్ అంటే మరి ఏం చికెనో తెలియదు. స్టిక్కీ అంటే స్టిక్కీగా ఉంటుందేమో, మరి జిడ్డు కానీ అది మాకు 210, 215 అంత పడింది. డ్రింకులతో పాటు అన్నీ కలిపి 500 రూపాయలు. ఇది ఈరోజు మా డిన్నర్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.